అంత పౌరుషం ఉన్నాడు 4 రూపాయలు సంపాదించగలపడు. ఏంది నిజంగానే వెళ్తున్నావా? వస్తాడులే, ఎక్కడ పోతాడు? నమస్తే అంకుల్, అజయ్ ఉన్నాడా? లోపల ఉన్నాడ్రా. రేయ్, వాడిని కాసేపు నిద్రపోని, రాత్రికి ఎంగేజ్మెంట్ ఉంది, తొందరగా మాట్లాడొచ్చాయి. ఆశాలు ఏంటి మీ వాడికి ఫ్రెండా? అవునవును. ఎంగేజ్మెంట్ రోజు కూడా ఏంట్రా ఈ తొక్కలో వర్క్? తప్పదుగా. దీనమ్మా వర్క్ నీ భార్య. ఎవర్రా ఫోన్లో? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. కాదురా మామ, ఇది రేయ్ హర్షగాడురా. హలో, ఎక్కడ ఉన్నారా? ఇంట్లో ఉన్నా, చెప్పరా. ఏం లేదురా, అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, కొంచెం ఆడితో అర్జెంట్ పని ఉంది, నువ్వు ట్రై చేయవా? సరే సరే మామ, నేను ట్రై చేస్తాను. రేయ్ ఇది కరెక్ట్ కాదు మామ, వాడికి ఏదో ఒకటి తేల్చి చెప్పేయరా. వాడు నీ మీద హోప్స్ పెట్టుకుని ఉన్నాడు రా. వాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు రా. పనులన్నీ అవుతున్నాయా? ఒక్క నిమిషం. నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, అప్పుడు ఏదో మాట్లాడాను, కానీ ఇప్పుడు డబ్బులు ఏముంటే ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? వాడు ఫోన్ చేస్తాడు, వాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాకే కదా ఇదంతా. మరి ఎందుకు చెప్పావు? ఇస్తాను. నువ్వు చదువుకున్నది నిన్ను నువ్వు పోషించుకోవడానికి రా, ఇతరులను బతికించడానికి కాదు. 4 రూపాయలు డబ్బులుంటే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అందరూ ముసురుతారు. ఇలాంటి వాళ్ళని కొంతకాలం దూరంగా ఉంచడం మంచిది. ఏంట్రా అన్నారు? ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు పిలిచి వాళ్ళకు ఒప్పజెబుదాం. ఆ పర్లేదు, వాళ్ళకు ఒప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు కదండి, ఇంకెందుకు ఈ గోల? ఏమంటారు? గురుగారు వెళ్తున్నానండి, చేసుకోండి మీ వాడి ఎంగేజ్మెంట్. అరే చెప్పరా. వాడేమన్నా ఫోన్ తీసాడా? మావా నీతో కొంచెం మాట్లాడాలి, స్పాట్ దగ్గరికి రా. ఎరా ఏమైనా పని ఉందా? నువ్వు రా చెప్తా. ఎరా ఏమైనా ఫోన్ ఎత్తాడా?
ఎప్పుడు వస్తాడంట? ఏంటి అలా ఉన్నావు? ఏరా ఏం మాట్లాడవేంటి? వాడు వచ్చి నెల రోజులు అయిందిరా. ఏంటి? ఇవాళ వాడి ఎంగేజ్మెంట్ కూడా. ఎంగేజ్మెంటా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకో విషయం చెప్పాలి నీకు. ఒక్క మాట కూడా చెప్పకుండా వాడు ఊర్లోనే ఉన్నాడన్న విషయం నీకు ముందే తెలుసా? అది మామ, అది పరిస్థితి అక్కడ అంత పాజిటివ్గా ఏం లేదురా. చెప్పాలని చాలా ట్రై చేశా. రేయ్ రేయ్ రే, ఎక్కడికి? మీ ద్వారా డయల్ చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. హర్షగాడు ఏంట్రా బయట ఉన్నాడు? ఏంటి బయట ఉన్నాడా? అవును, అలాంటి వాళ్ళని కొన్నాళ్ళు దూరంగా ఉంచు. రేయ్, నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వు ఊరెళ్ళావన్నాడు అజయ్. ఏంటి? సరే వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళు. హలో, అదే దాని గురించి మాట్లాడుతున్నాను. అది కాదురా, నేను చెప్పేది కొంచెం విను. మావా, నేను వచ్చిందందుకు కాదు. కొంచెం ఇటు తిరిగి మాట్లాడరా. కనీసం నువ్వు ఒక్క మాట చెప్పాల్సింది మామ. లేదురా, ఇంట్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. మనం అప్పుడు అనుకున్న మాట నిజమే, కానీ తర్వాత పరిస్థితులు మారిపోయినాయి మామ. నాకు అర్థమైందిరా, నువ్వేం నాకు బాకీ లేవుగా. ఇవ్వాలనే రూల్ కూడా ఏం లేదు. అప్పుడేదో అలా అనుకున్నావు అంతే. హలో, సరే సరే వస్తున్నా. అరే, నాకు కొంచెం పని ఉంది, నేను వస్తా. ఎక్కడికి రా వెళ్ళేది? లేదురా, నువ్వు ఇంకా మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. చా, అలా ఏం కాదురా. ఇప్పుడేంటి, నేను లోపల రావాలంతేగా. పద. నిజంగా? నిజంగా జరిగిందంతా మర్చిపోయా నేను. నాకు అర్థమైందిరా నీ పరిస్థితి. పద. లేదు మామ, ఒక దమ్మేసి వద్దాం, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. రోజుకి ఎన్ని తాగేస్తున్నావు సిగరెట్లు?
సరిపోయింది. ఇంకేంట్రా విషయాలు? అబ్బా ఈఎంఐలేంటో ఈ గోలేంటో ఏం అర్థం కావట్లా. మా అయ్య ఊర్లో ఉన్న స్థలాన్ని కొనేస్తున్నాడు. నెల నెల అవి కట్టలేక నానా. సర్లే, ఇంకేంటి సంగతులు? నా దగ్గర ఏముంటాయిరా, చెప్పాలి నువ్వే. అవును, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదురా. మేబీ అబ్రాడ్ వెళ్ళొచ్చు. నీ సంగతి ఏంటి? ఆడి మీద ఈడి మీద హోప్స్ పెట్టుకుని చేసే పని కూడా మానేశాను. ప్రస్తుతానికి ఖాళీ. నీ గురించి కాదు మామ చెప్పింది. ఇలాగే చాలామంది హ్యాండ్ ఇచ్చారు. సో ఆడి మీద ఈడి మీద హోప్స్ పెట్టుకోకపోతే ఏదైనా పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదరా. అది చేత కాదు, సంపాదించేవాడు తెలుస్తుందిరా ఆ బాధ అంటే ఏంటో. అవునరా, నేను చెప్పాను. అయితే ఏంటి? నీ మనసులో ఇంకా ఆ ఫీలింగ్ పోలేదని నాకు అర్థమైంది. డబ్బురా, డబ్బు ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. అది పోతే ఈ సొసైటీలో గౌరవం రాదు. మామ నీకు చెప్తా వింటావా? ఇదొక్కటి గుర్తుపెట్టుకో. డబ్బు ఉంటే పిల్ల వస్తుంది, అందమైన ఇల్లు వస్తుంది, ఇంటి ముందు కారు వస్తుంది, పెరట్లో బార్ వస్తుంది, సమాజంలో పేరు వస్తుంది నాలాగా. అయినా మనకి నచ్చినా నచ్చకపోయినా సమాజానికి నచ్చినట్టు మనకు నచ్చనట్టు ఉండటమేరా జీవితం. ఇక్కడ ప్రతి ఓడికి ఉన్నాయి ఎయిమ్స్, డ్రీమ్స్. మూసుకొని పని చూసుకోవట్లా? డబ్బుంటే సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుందరా, గౌరవం ఇస్తుంది. నా మాటిని కొన్నోళ్ళు ఇవన్నీ పక్కన పెట్టు. ఎందుకు నవ్వుతున్నావు? బాగా చెప్పారా, చాట పాడతాను. అవునరా, డబ్బే ముఖ్యం, నేను ఒప్పుకుంటున్నా. అంటే సొసైటీ నీకు గౌరవం రెస్పెక్ట్ ఇస్తుందంటావు. ఓకే ఓకే, అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఆ గౌరవం నీ వెనకాల ఉన్న జాబ్ని చూసి ఇస్తున్నారు కానీ నిన్ను చూసి రాలా. ఏంటి? ఒక పని చెయ్యి, అసలు నాకు ఏ జాబు లేదు, నేను ఖాళీగా ఉన్నా అని చెప్పు. అప్పుడు కూడా ఈ సొసైటీ నీకు గౌరవం రెస్పెక్ట్ ఇస్తుందంటే అప్పుడు ఒప్పుకుంటా, నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. నువ్వు నిజంగా ఒక ఐకానిక్ పర్సన్ అని అప్పుడు ఒప్పుకుంటా. జాబ్ లేకపోతే నువ్వు జీరోరా. నువ్వే కాదు, ఎవడైనా జీరోనే. ఏంటి? సరే, ఛాలెంజ్కి రెడీగా ఉండు. మాటలు కాదు, చేసి చూపించు. 4 రూపాయలు సంపాదించడానికి ప్రతి ఎదవా నీతులు చెప్పడానికి రెడీగా ఉంటారు. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు.